అప్పటి వరకు కథ సాదాసీదాగా సాగిపోతుంది. సడన్గా ఒక ట్విస్ట్. ఆ ట్విస్ట్తో స్టోరీ తీరే మారిపోతుంది. ప్రేక్షకుడి ఊహకు అందకుండా కథనం పరుగులు పెడుతుంది. సిల్వర్ స్క్రీన్పై కాసుల వర్షం కురిపించిన ప్రతి సినిమా కథలో అలాంటి ఒక ఊహించని ట్విస్ట్ ఉంటుంది. అయితే వెండితెరపై విలక్షణ నటనతో ఆశ్చర్యపరిచే కథానాయకుడి నిజ జీవితంలోనే మైండ్ బ్లాక్ చేసే ట్విస్ట్ ఉంటే తమిళ సూపర్ స్టార్ ధనుష్ లైఫ్లో అలాంటి ట్విస్ట్లే కనిపిస్తున్నాయి. ఓవైపు రజనీకాంత్ కూతురుతో విడాకులకు కోర్టు అంగీకారం చెబితే అదే సమయంలో లేడీ సూపర్ స్టార్తో వివాదంలో తగ్గేదే లేదు అంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ధనుష్. ఇంతకు తమిళనాట స్టార్ వార్లో అసలు ఏం జరుగుతోంది? రౌడీ పిక్చర్పై ధనుష్ దాఖలు చేసిన పిటిషన్లో ఏముంది? ధనుష్ వర్సెస్ నయనతార వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతోంది? లెట్స్ వాచ్. కోలీవుడ్ లో స్టార్ వార్ హద్దులు దాటుతోందా? రౌడీ పిక్చర్స్ పై ధనుష్ యాక్షన్ సీక్రెట్స్ ఏంటి? స్టార్ వార్ ఎలాంటి మలుపులు తిరగబోతోంది? సిల్వర్ స్క్రీన్ పై సింగిల్ హ్యాండ్ తో 100 మందిని మట్టి కరిపించే హీరోలు రియల్ లైఫ్ లోనూ అలానే ఉంటారనుకుంటాం. వారి లైఫ్ బిందాస్ గా ఉంటుందని, వారికి అసలు కష్టాలే ఉండవని భావిస్తాం. కానీ రియాలిటీ అలా ఉండదు. వెండి తెరపై కనిపించే అంత కాకపోయినా వాళ్ళ జీవితాల్లోనూ కష్టాలుంటాయి. పగలు ప్రతీకారాలు ఉంటాయి. అవకాశం దొరికినప్పుడే వాళ్లలో ప్రతీకారమైన యాంగిల్ బయటకొస్తోంది. కోలీవుడ్ లో గత కొంతకాలంగా అదే జరుగుతోంది. స్టార్ హీరో ధనుష్, లేడీ సూపర్ స్టార్ నయనతార మధ్య ఏళ్ల తరబడి దాగి ఉన్న ప్రతీకార కోణం ఓ డాక్యుమెంటరీ ద్వారా బయటపడిపోయింది. ఆ డాక్యుమెంటరీ పేరు నయనతార బియాండ్ ది ఫెయిర్ టేల్. నయనతార సినీ కెరీర్ లో ఎదుర్కొన్న అవమానాలు, విజయాలు, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో పెళ్లి తదితర విషయాలతో బియాండ్ ద ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ రూపొందింది. 3 seconds అంతా కలిపి 3 సెకండ్ల విజువల్స్ ను లేడీ సూపర్ స్టార్ పై ప్రతీకారం కోసం అస్త్రంగా వాడుకుంటున్నారు ధనుష్. ఆయన నిర్మించిన నానుమ్ రౌడీ ద మూవీ బిహైండ్ ద సీన్స్ కు సంబంధించి జస్ట్ 3 సెకండ్ల వీడియో వాడినందుకు 10 కోట్ల పరిహారం చెల్లించాలంటూ ధనుష్ నోటీసులు పంపించారు. నిజానికి 2015లో రిలీజ్ అయిన ఆ సినిమాని నయనతార, విఘ్నేష్ శివన్లను కలిపింది. 7 ఏళ్ల డేటింగ్ చేసిన తర్వాత 2022లో పెళ్లి చేసుకున్నారు. నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో వాడిన ఆ 3 సెకండ్ల విజువల్స్ ను నయనతార, విఘ్నేష్ శివన్ ను కనిపించారు. ఆ వెంటనే 10 కోట్ల పరిహారం చెల్లించాలంటూ ధనుష్ నోటీసులు పంపించాడు. అయితే ఈ ఇద్దరి మధ్య వివాదం ఎప్పుడు ఎలా మొదలైందన్న ప్రశ్నకు సింపుల్ ఆన్సర్ కష్టం. ఎందుకంటే ఈ స్టార్ వార్ ఎలా మొదలైందన్నది ఆ ఇద్దరికే తెలుసు. మరోవైపు ధనుష్ పంపించిన నోటీసులపై నయనతార సైతం అదే స్థాయిలో స్పందించారు. బహిరంగ లేఖ రాస్తూ ధనుష్ పై ఆమె విరుచుకుపడింది. ధనుష్ పైకి ఒకలా లోపల మరోలా ఉంటాడని, ఎవరైనా ఎదిగితే చూసి ఓర్చుకోలేడని మండిపడ్డారు నయన్. ఇండస్ట్రీలో ధనుష్ తన తండ్రి, సోదరుడి సాయంతో నిలదొక్కున్నారని, కానీ తాను తన కష్టంతో ఈ స్థాయికి వచ్చానని, మీరు నాపై కక్ష సాధింపులు మొదలుపెట్టారని ఫైర్ అయ్యారు. అంతేకాదు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం తనను 2 ఏళ్ల పాటు తిప్పించుకున్నారని, అయినా అంగీకరించలేదని ఆక్షేపించారు. సింపుల్ గా చెప్పాలంటే ధనుష్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించే హీరో కాదు, విలన్ అంటూ పబ్లిక్ గానే విమర్శించారామె. ఇంత జరిగిన ధనుష్ రియాక్ట్ కాలేదు. చివరికి ఆ సమయం రానే వచ్చింది. నయన్తో స్టార్ వార్ ముదురుతున్న సమయంలోనే రజనీ కుమార్తె ఐశ్వర్యతో విడాకుల కేసు క్లైమాక్స్ కు వచ్చింది. ఈ ఇద్దరికి 2004లో వివాహం జరిగింది. 2022 జనవరి 17న తాము వేరుపడుతున్నట్లు ప్రకటించారు. చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇకపై తాము కలిసి ఉండలేమని అందులో పేర్కొన్నారు. నవంబర్ 21న కోర్టులో ధనుష్, ఐశ్వర్య హాజరయ్యారు. తాము విడిపోవడానికి నిర్ణయించుకున్నామని న్యాయస్థానానికి తెలిపారు. తదుపరి విచారణను నవంబర్ 27కు కోర్టు వాయిదా వేసింది. చివరికి వాళ్ళిద్దరికీ విడాకులు ఇచ్చినట్లు తీర్పు వెల్లడించింది. ఇదంతా నయన్తో వివాదం మొదలైన జరిగిన తతంగమే. విడాకుల వ్యవహారంతో నయనతారతో వివాదాన్ని ధనుష్ పక్కన పెట్టేస్తారని అంతా అనుకున్నారు. కానీ ధనుష్ మాత్రం నయన్తో పాత లెక్కలు తేల్చుకోవడానికే సిద్ధపడ్డారు. తన డాక్యుమెంటరీలో 3 సెకండ్ల విజువల్స్ వాడినందుకు 10 కోట్ల పరిహారం కోసం నోటీసులు పంపిన ధనుష్ ఈసారి మద్రాస్ హైకోర్టు మెట్లెక్కారు. నయనతార, విఘ్నేష్ శివన్ తో పాటు వారికి చెందిన రౌడీ పిక్చర్స్ సంస్థపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం దీన్ని విచారణకు స్వీకరించింది. ఇద్దరి వివాదంలో ఇదో అతిపెద్ద ట్విస్ట్గా చెప్పొచ్చు. ఎవరు కోరుకున్నా విడిపోవడం అనేది అతి చిన్న విషయం కాదు. 18 ఏళ్లు కలిసి జీవించిన తర్వాత విడిపోవాలని నిర్ణయించుకోవడం, ఆ నిర్ణయానికి కోర్టు అంగీకారం తెలిపిన సందర్భంలో మరో వివాదంపై స్పందించాలని ఎవరూ అనుకోరు. కానీ ధనుష్ మాత్రం నయనతారతో వివాదంలో అవేవీ చూడలేదు. కోర్టు తీర్పు వచ్చిన సమయంలోనే నయనతారపై హైకోర్టు మెట్లెక్కి ఈ విషయంలో తగ్గేదే లేదని తేల్చి చెప్పేశారు. ఈ మొత్తం వ్యవహారంలో కేసు ధనుష్కే ఫేవర్గా వస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రూల్స్ ప్రకారం నిర్మాతగా నానుం రౌడీదాపై పూర్తి హక్కులు ధనుష్కే ఉంటాయి. ఆ మూవీకి సంబంధించిన సింగిల్ ఫోటో కూడా ధనుష్ అనుమతి లేకుండా వాడకూడదు. కానీ నయనతార పనిచేసింది. ధనుష్ తిప్పించుకొని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వలేదని, అందుకే ఆ 3 సెకన్ల విజువల్స్ వాడానంటోంది. కానీ కోర్టులో ఆమె వాదనలు వర్కౌట్ కాకపోవచ్చు. మరి ఈ వివాదంలో ఇంకెన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాలి.